అర్థమైంది అది, అందుకే స్పీడ్గా పరిగెడతాను. కిషోర్ సార్ కూడా సపోర్ట్ చాలా బాగుంది. శివాజీ గారితో మాట్లాడతాను నేను, రేపు ప్రతి 2 రోజులకి కాల్ చేసి మాట్లాడతాను. ఆయన మోటివేషన్ గట్టిగా ఇస్తాను, మీరు వెళ్ళండి సార్, మీరు చేయగలరని. మన మౌలాలి గారికి ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటాయి ఇలాగంటే మనకు ఒక టీంలో ఉన్నని చెప్పి మనకు మోటివేషన్ కూడా కావాలని, రెండోది మనకు ఉత్సాహపరిచేవాడు కూడా ఉన్నారు. మనం జాయిన్ అయ్యి కూర్చుంటే అండి మనకి కొన్ని రోజులకి 1 నెల రోజులు తిరుగుతాం, తర్వాత ఏం అవ్వట్లేదని సైలెంట్గా ఉంటాం. మోటివేషన్ తిరిగి వాళ్ళు ఉండాలి, మోటివేషన్ ఇచ్చేవాళ్ళు ఉండాలి, మీటింగ్లు అటెండ్ అవ్వాలి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చండి. నాలెడ్జ్ ఉంటే మన జీవితం స్మూత్కి వెళ్ళిపోతుందండి. నాలెడ్జ్ లేకుండా మనం ఈ రోజు వచ్చింది అనుకుంటే అదృష్టం కొద్ది వస్తుంది, రేపు పొద్దున అదృష్టం ఉండదు. మనకి జీవితాంతం అదృష్టం ఉండదు కదా. జీవితాంతం అదృష్టం ఉన్న వాళ్ళు ముఖేష్ అంబానీ వీళ్ళు అవుతారు ప్రైమ్ మినిస్టర్లు. అంత అదృష్టం ఉన్న వాళ్ళు అందరికీ వీళ్ళకంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కంటే నాలెడ్జ్ బోర్డు మంది దగ్గర, కానీ అదృష్టం కూడా కలిసి రావాలి. మనం అలా కూర్చుని ఉన్నాం అనుకోండి, ఈరోజు మనకు బిజినెస్ ఉండదు, బయట నుంచి వెళ్ళిపోయింది బిజినెస్. మనం కష్టపడి మన టీం తయారు చేసుకుని మనం ఇంట్రెస్ట్గా చూసుకుని నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలిగితే అండి మనకి ఎవరి మీద పెద్దగా డిపెండ్ అవ్వకుండా ఎప్పుడైనా కొన్ని క్వశ్చన్లు వస్తుంటాయి. క్వశ్చన్లు మనం పై మాట్లాడి సీనియర్లతో మాట్లాడి మనం క్లియర్ చేసుకోవచ్చు. మనం ఏదో అడిగేది కదా ఒక అబద్ధం చెప్పి అది నెగిటివ్గా వెళ్ళిపోయింది. నాకు ఎప్పుడు అది ఇష్టం. మనం ఒక టీం తయారు చేద్దాం తనిఖీలతో క్వశ్చన్ అడిగారు, సార్ మీరు వీడియో చూపించారు కదా ఇండస్ట్రీలోను, ఆ దొంగ 20 సంవత్సరాలు పైన కనిపిస్తుంది సార్, మీరు పర్మిషన్ లేకపోతే తీసుకోరన్నారు, కంపెనీ ఎలా తీసుకుందన్నారు. సార్ తీసుకునే ఇది వీడియో క్లిప్పింగ్ 1 రోజుల కిందట 4 రోజులు అయింది, కనుక్కుంటాను సార్ నేను, తర్వాత మీటింగ్ అవ్వాలా అని చెప్పి తర్వాత బయటకు వచ్చి మొదలు ఆయన ఏమన్నాడు, సార్ రైతు దగ్గర నుంచి సేకరించినప్పుడు రైతు పర్మిషన్ తీసుకున్నారు సార్, కంపెనీకి సంబంధం లేదు, రైతు పర్మిషన్ ఉందనుకో వాళ్ళు ఎలాగైనా తీసుకోండి అథారిటీ నుంచి, తీసుకున్న తర్వాత మనకు బయ్యర్ లైసెన్స్ ఉంది కానీ కంపెనీకి పంపం. ఇమ్మీడియట్గా విత్ ఇన్ 15 మినిట్స్లో కన్వే చేశానండి. వాళ్ళు రెడీగా ఉన్నారు విజిట్ చేయడానికి, ఒక 5-6 మంది టీం. అంటే మనం ఒక అబద్ధం ఆడిచ్చాం అనుకోండి, పొద్దున్న తెలిస్తే మనం నమ్మం, జీవితాంతం నమ్మం. వీడికి తెలియదు ఆయన ఏదో మాట్లాడేస్తారు. ఆయన ఒకటి అన్నాడు, సార్ మాకు రిప్యుటేషన్ ఉందని పోకూడదు అన్నాడు. పోకుండా నేను చూసుకుంటాను సార్. కంపెనీ ఉంది, పెద్ద కంపెనీ, ఇది చిన్నగా కాదు, పెద్ద కంపెనీ, మీకు ఇండస్ట్రీ ఉంది, ఇండస్ట్రీ విజిట్ కూడా నేను చేపిస్తాను సార్ అంటే వాళ్ళకి నమ్మారు. నమ్మకం ఈరోజు పోగొట్టుకుంటే రేపు అనేది రాదు కదా, డబ్బుతో పెట్టి కొనలేదు నమ్మకాన్ని. ఎంతోమంది కోట్లు సంపాదించి ఈరోజు రియల్ ఎస్టేట్లో మోసాలు చేసి వెళ్ళిపోయి తర్వాత వస్తే మార్కెట్లో కనపడరు. మార్కెట్ లీడర్ అనేది మన కంపెనీ మార్కెట్ లీడర్ ఎందుకంటే అంటే ప్లస్ పాయింట్ 3-4 ఉంటాయి. బయ్యర్ లైసెన్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ పర్మిషన్స్, ఐఎస్ఓ సర్టిఫికేట్, ఇండస్ట్రీ పర్మిషన్, బొమ్మలు చేయడానికి పర్మిషన్, ఇవన్నీ ఉన్నాయి. కంపెనీ ఉంది. ఇప్పుడు డిమాండ్ లేదనుకో కంపెనీ ప్రొడక్ట్ చేసి మార్కెట్లోకి వదిలేస్తారు కదా. అదే వెంచర్ వేసిన తర్వాత డిమాండ్ లేకపోతే ఆ వెంచర్ వేసిన వాడు ఏమని చెప్తాడు రైతులకి, మార్కెట్లో ఎవరు కొంటలేదు, నేనేం చిన్న తప్పేం లేదు కదా అంటాడు. ఇప్పుడు ఇక్కడ అలా కాదు. ఎప్పుడునంటే వస్తువు రూపాంతరం చెందితేనే దాని వాల్యూ పెరుగుతుంది, మల్టిప్లై అవుతుంది. రూపాంతరం చెందడం సేపు వస్తువుకి వాల్యూ ఉండదు. ధాన్యం చూసుకోండి, మిర్చి చూసుకోండి, ఏదైనా సరే రూపాంతరం చెందాలి. 4-5 రకాలుగా ప్రాసెస్ చేసిన తర్వాత ఈరోజు ఒకప్పుడు ఒక దోశ 1-2 ఉండేదండి. ఉల్లి దోశ ఒకటి, ప్లెయిన్ దోశ ఒకటి. తర్వాత 10 సంవత్సరాలకు మసాలా దోశ వచ్చింది. ఇప్పుడు ఎన్ని 100 రకాల దోశలు వచ్చింది. ఎందుకంటే వాడు ఒక దోశకి 100 రూపాయలు తీసుకున్నాడంటే వాడు పిచ్చోళ్ళే ఉన్నాడు. అక్కడ 20 కొత్తంటాడు, 100 అంటాడు. దాని మీద అదేసి ఇదేసి ఇది కలిపి అది కలిపి ఆ ఫేమస్ చేసి యూట్యూబ్లో పెడితే వాడు 150 రూపాయలు దోశ. అదేంటి రూపాంతరం చెందింది, ఎందుకంటే రకరకాలుగా వేస్తారు దాంట్లో.